Hello everyone, good morning. This is Dr. Kandula Salaiah, Assistant Professor of Commerce, Government Degree College, Kukatpally, Mechal District, Telangana State. We are discussing in today's class, the subject is Accounting Standards, and this Accounting Standard subject, once again listen, is for only become general students, those who are studying 5th semester. But become general students, most probably they are studying in the Telugu medium. It means so many government colleges, most of the government colleges we can say, చాలా వరకు గవర్నమెంట్ కాలేజెస్ బీకామ్ జనరల్ కోర్స్ తెలుగు మీడియంలో నడుపుతూ ఉన్నాయి. ఇన్ ప్రైవేట్ కాలేజెస్ ఆల్సో, ప్రైవేట్ కాలేజీలో కూడా ఈ బీకామ్ జనరల్ కోర్స్ అనేది తెలుగు మీడియంలోనే రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో అవర్ క్లాస్ ఈజ్ తెలుగు మీడియం, సో యాజ్ వెల్ యాజ్ some of the important terms and terminology, కొన్ని టర్మ్స్ టర్మినాలజీ వచ్చినప్పుడు ఇంగ్లీష్ కూడా మనం వాడటం జరుగుతుంది. సో గమనించాలని నా యొక్క సూచన. మనం ఇంతకుముందు క్లాసెస్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క ఇంట్రడక్షన్, డెఫినేషన్, లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత, అవసరం గురించి కూడా మనం డిస్కస్ చేసాము. సో ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఈరోజు the class is almost last class for the first unit, and today's topic which we are going to discuss about IAS and IFRS. So the previous class we have discussed about Indian Standard, so Accounting Standard Board and IFRS. Indian Accounting Standard Board, IFRS గురించి మనం గత క్లాస్లో చర్చించుకున్నాము, కానీ చివరికి ఒక స్మాల్ టాపిక్ మిగిలిపోయింది. సో ఇది ఫస్ట్ యూనిట్లో. So it means by completion of today's class, the first unit almost will finish. So heroes class though, the first unit almost will finish. This is the last topic, the first unit. It means once again all of you, please be concentrate and listen. In this subject, there are actually 5 units are there. So among the 5 units, the first unit is, we can say that introduction. First unit introduction Vishaya Parichayam. In this introduction will cover, definition will cover, need and importance will cover, list of accounting standards, Ganaka Shastra Pramanala yokka jabita, and afterwards accounting standard board. So accounting standard board tarvata IAS and IFRS, this is the last topic in first unit. First unit lo ఇది last topic గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ టాపిక్లలో ఆల్రెడీ, సో ఇంతకు ముందు క్లాసులలో డెఫినేషన్ కవర్ అయిపోయింది, ఇంట్రడక్షన్ కవర్ అయిపోయింది, నీడ్ అండ్ ఇంపార్టెన్స్ కవర్ అయిపోయింది, అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా కవర్ చేశాను. అండ్ లాస్ట్ క్లాస్లో అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు అండ్ IFRS కూడా మనం కవర్ చేసాం. సో లాస్ట్ టాపిక్ ఈస్ IAS అండ్ IFRS. హియర్ IAS మీన్స్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఓకే, ఇంటర్నేషనల్ విచ్ ఆర్ ఈక్వల్ టు అప్లికేబుల్. IFRS means, or IFRS stands for International Financial Reconstructing Standards. So again, so International Financial Reconstructing Standards. So this is called IFRS. IFRS ni మనం క్లియర్ గా చెప్పుకునేది ఏంటంటే అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రమాణాలు సంబంధించినవి IFRS పరిధిలోకి వస్తాయి. సో కాబట్టి IFRS అనగానే టక్కన యాజ్ అ లర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం లర్నర్గా మనం కాన్సన్ట్రేట్ చేసేది, మనం చూసుకునేది ఏంటంటే IFRS ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రికన్స్ట్రక్టింగ్ స్టాండర్డ్స్. దిస్ ఈస్ కాల్డ్ IFRS. సో దీంట్లో ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ, సో విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1973 ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. 1973లో ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ IASC was established in London, means based from London. So London దేశంలో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 1973, which is the responsibility to develop international accounting standard. So international accounting standard committee IASC పెట్టుకోండి, అంతర్జాతీయ గణక శాస్త్ర ప్రమాణాల కమిటీ. సో షార్ట్ ఫామ్ లో IASC అని చెప్పుకోవచ్చు. ఇది 1973 జూన్ మాసంలో సో ఎస్టాబ్లిష్, సో చేయడం జరిగింది ఇన్ లండన్.
కంట్రీ ఆఫ్ లండన్ అనే దేశంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని యొక్క బాధ్యత ఏంటి అని మనం చెప్పుకున్నట్టే, టు డెవలప్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ప్రమోట్ యాక్సెప్టెన్స్ అండ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ది సేమ్ వరల్డ్ వైడ్ in order to achieve the uniformity of financial reporting around the world. So you see, from the beginning of this particular subject ఈ సబ్జెక్ట్ beginning నుంచి I am stressing in every class, I am stressing, నేను నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను, whatever actually financial reports are preparing by the different companies which are to be get uniformity, వాటి మధ్యన ఏకరూపత సాధించడం కోసం మాత్రమే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి అప్లికేబిలిటీ ఉంటాయి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి సో ఉపయోగపడతాయని. కాబట్టి యు లిజన్ అగైన్. సో దిస్ ఇస్ ఆబ్జెక్టివ్ ఆర్ డ్యూటీ ఆర్ వీ కెన్ సే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ యొక్క బాధ్యత ఏంటంటే టు డెవలప్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. చూడండి, టు డెవలప్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, to promote acceptance and observance is same worldwide. So to develop international accounting standards ఒకటి, and to promote acceptance and observance of same worldwide, ప్రపంచవ్యాప్తంగా వాటి యొక్క అంగీకారం కూడా సో వరల్డ్ వైడ్ గా ఉన్నట్టు, in order to achieve so harmonization, in order to achieve uniformity of financial reporting around the world. సో ఏవైతే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు ఉంటాయో వాటి మధ్యన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కి మాత్రము ఏకరూపత ఉండటానికి సో ఈ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ అనేది టు డెవలప్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్, గణక శాస్త్ర ప్రమాణాలను అభివృద్ధి చేస్తుంది. సో వన్స్ అగైన్ సో యూ హావ్ టు లిజన్ ఒకసారినండి. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ IASC, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ, to develop international accounting standards and to promote acceptance and observance of the same worldwide in order to achieve harmonization and acceptability and getting of uniformity of financial reporting around the world. So ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. And IFRS are a set of high quality, understandable, enforceable and globally accepted financial reporting standards. చూడండి, IFRS stands for International Financial Reconstructing Standards. నేను చెప్పాను IFRS అంటే ఏంటి. IFRS stands for International Financial Reconstructing Standards అని చెప్పాను. సో IFRS అనేవి a set of high quality, understandable, enforceable and globally accepted financial reporting standards. చూడండి, so the meaning is very clear. So set of high quality, high quality తో సో అత్యంత ప్రామాణికమైనటువంటివి, అండర్స్టాండబుల్ సో ఈజీగా అర్థవంతమైనటువంటివి, ఎన్ఫోర్సబుల్ సో సపోర్టబుల్ సో అందరూ కూడా సపోర్ట్ చేయాల్సినవి, అండ్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్ ప్రపంచవ్యాప్తంగా అంగీకారము ఆమోదయోగ్యమైనటువంటి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అప్లికేబుల్ టు జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆర్థిక నివేదికలలో అనుసరించాల్సినవి, వీటిని we can say IFRS. It means ప్రపంచవ్యాప్తముగా ఆమోదయోగ్యమై అంగీకారం కుదిరి ఓకే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ తయారు చేయనప్పుడు ఆర్థిక నివేదికలలో ఏకరూపత సాధించడానికి ఉపయోగపడేటటువంటి ప్రమాణాలను, గణక శాస్త్ర ప్రమాణాలను IFRS అని చెప్పవచ్చు. So that it is very clear, IFRS is nothing but a set of high quality, understandable, enforceable and globally accepted financial reporting standards applicable to general purpose financial statements. ఇది క్లియర్ అనండి. సో ఇంకా చెప్పాలంటే, అండ్ టుడేస్ ఇంక్రీజింగ్ గ్లోబల్ ఎకానమీ, ఈ రోజులలో గ్లోబల్ ఎకానమీ ప్రపంచవ్యాప్తంగా మనము ఆర్థిక సంస్థలు, ఆర్థిక విధానాలు చూసినట్టయితే వాటికి సంబంధించి ద అడాప్షన్ ఆఫ్ IFRS ఈస్ వెల్కమ్డ్ బై యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో IFRS అనేది
ఆమోదయోగ్యము అంగీకార యోగ్యమైనటువంటివిగా మనం చెప్పుకోవచ్చు. సో అలా చెప్పుకునేటటువంటి ఐఎఫ్ఆర్ఎస్ ఏదైతే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రికన్స్ట్రక్టింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి సో మరి ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అని మనం చూసినట్టయితే జాగ్రత్తగా వినండి. ప్లీజ్ బీ కాన్సంట్రేట్. ద లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ద లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇట్ మీన్స్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, గత క్లాస్లో నేను చెప్పాను అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ AS1, AS2, AS3, AS4 ఇలా చేసుకుంటూ పోతే అప్ టు 32 వరదే. ఆ 32 ఎట్ట ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది, ఎలా అప్లికేబిలిటీ, ఎట్లా ఇంప్లిమెంటేషన్ అనేది కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, మన క్లాస్లో డిస్కస్ చేసాం. అలాగే లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్, ఇట్ మీన్స్ సింప్లీ టాకింగ్ ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, now we are discussing list of international accounting standards. సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసింది లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం డిస్కస్ చేసాము. వాటిని AS అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ AS1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, అకౌంటింగ్ పాలసీస్ ని వెల్లడి చేయుట. AS2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, సరుకు మూల్యాంకనము. AS3 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నగదు ప్రవాహ నివేదిక. సో అలా AS6 డిప్రిసియేషన్ అకౌంటింగ్, AS14 అకౌంటింగ్ అమాల్గమేషన్, AS19 లీజ్ అకౌంటింగ్, కౌలు ఖాతాకు సంబంధించినది. అలా ఎలాగైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, ఎలాగైతే విపులీకరించుకున్నామో, ఎలాగైతే మనం చదువుకున్నామో అలాగే సో ఇప్పుడు లిస్ట్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ వన్, వీటిని IAS అని పిలుస్తారు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి IAS. సో లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నేమో AS అని పిలిచేది. AS అకౌంటింగ్ స్టాండర్డ్, AS1, AS2, AS3, AS4 up to AS32 we have discussed in the previous class. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కాబట్టి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ చూడండి IAS పిలుస్తారు. సో వీటికి సంబంధించి సో IAS1, IAS2, IAS3, IAS4 ఇలా మనం చెప్పుకోవాలి. The first one is IAS1 is disclosure of accounting policies. Okay, 1975 లో ఒరిజినల్ గా ఇష్యూ అయినవి. ఎఫెక్టింగ్ ఈజ్ జనవరి 1975 నుంచి ఇది ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్. అండ్ సెకండ్ ఈజ్ IAS2, సో వాల్యుయేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇలా నేను చెప్పగానే ఫ్రమ్ ద లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు డౌట్ వస్తుంది. సో AS కూడా 1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, AS2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇక్కడ మనం చెప్పే IAS1, IAS2 కూడా ఆల్మోస్ట్ సేమ్ అండ్ సిమిలర్ అలాగే ఉన్నాయి కదా. సో దట్ ఈస్ యాక్చువల్లీ ద మెయిన్ ఆబ్జెక్టివ్. నేను ప్రీవియస్ క్లాస్ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఏ ఆర్గనైజేషన్ వర్కింగ్ సో నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఇన్ అదర్ కంట్రీస్, if they follow international accounting standards, okay, they are implementing in their books of accounts. So IFRS are nothing but list of international accounting standards. Simply they have to compulsory match. ఖచ్చితంగా మ్యాచ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. అందుకే కదా, అదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికే కదా సో మనకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి మనకు ఉపయోగపడే. అంటే మనము AS చదువుకున్నాము, ఇప్పుడు IAS చదువుకుంటున్నాము. అకౌంటింగ్ స్టాండర్డ్స్ చదువుకున్నాము, ఇప్పుడు ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చదువుకుంటున్నాము. సో నెంబర్స్ ఆల్మోస్ట్ సిమిలర్. AS1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, అకౌంటింగ్ పాలసీస్. ఇప్పుడు చూడండి IAS1 కూడా డిస్క్లోజర్ ఆఫ్ అంటే వెల్లడి చేయుట, డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, అకౌంటింగ్ పాలసీస్ ని వెల్లడి చేయుట. 1975 లో ఒరిజినల్ ఇష్యూ అండ్ జనవరి 1, 1975 నుంచి విచ్ ఈస్ ఎఫెక్టివ్ అంటే ఇంప్లిమెంటేషన్. అండ్ సెకండ్ వన్ ఈస్ IAS2 ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2
వాల్యుయేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో 1976 లో సో ఇష్యూడ్ అండ్ జనవరి 1st 1976 నుంచి ఎఫెక్టివ్ మీన్స్ ఇంప్లిమెంటేషన్. అండ్ నెక్స్ట్ ఈస్ IAS 3. సో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ కొంచెం చేంజ్ అయింది. AS 3 ఈస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉండేది. ఇక్కడ చూడండి IAS 3 కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఇష్యూడ్ ఈస్ 1976 and effective is January 1st 1977. and AS 4 ఇక్కడ చూడండి IAS 4. సో ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ 4 డిప్రిసియేషన్ అకౌంటింగ్ అండ్ ఇష్యూడ్ ఈస్ 1976 అండ్ 1977 జనవరి నుంచి సో ఎఫెక్టివ్. అండ్ IAS 5 ఇన్ఫర్మేషన్ టు బి డిస్క్లోజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూడ్ 1976 అండ్ ఎఫెక్టివ్ ఈస్ January 1st 1977. సో IAS 6 అకౌంటింగ్ రెస్పాన్సెస్ టు చేంజింగ్ ప్రైసెస్ ధరల మార్పిడికి సంబంధించి సో ఇష్యూడ్ 1977 అండ్ January 1st 1978 నుంచి ఎఫెక్టివ్. అండ్ IAS 7 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో సో AS 3 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉండేది. ఇక్కడ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో చూడండి IAS 7 become cash flow statement 1977. సో దట్ ఈస్ ఇష్యూడ్ అండ్ January 1st 1979 నుంచి ఎఫెక్ట్ అయింది. IAS 8 సో యూజువల్లీ ప్రయర్ పీరియడ్ టర్మ్స్ అండ్ చేంజెస్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, అంటే నమోదుకు ముందు నమోదు తర్వాత సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ సంబంధించినవి. సో ఇష్యూడ్ ఈస్ 1978 అండ్ ఎఫెక్ట్ ఈస్ 1977 జనవరి 1979 జనవరి 1st నుంచి ఇది ఎఫెక్టివ్. సో ఇలా మనము IAS 9 చూసినట్టయితే అకౌంటింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. IAS 10 చూసినట్టయితే కాంటింజెన్సీస్. సో ఇలా సో IAS 14 ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ IAS 16 ఈస్ అకౌంటింగ్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ IAS 17 ఈజ్ అకౌంటింగ్ ఫర్ లీజెస్. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇవి చదువుతూ ఉన్నాను. సో IAS అక్కడ AS 19 ఉంది అకౌంటింగ్ ఫర్ లీజ్ అకౌంటింగ్. సో ఇక్కడ IAS 17 సో లీజ్ అకౌంటింగ్ విల్ కమ్. సో కౌలు ఖాతాలకు సంబంధించిన వస్తువు ఉన్నాయి. సో ఇలాగే సో సమ్ ఇంపార్టెంట్ కొన్ని ముఖ్యమైన కనుక మనం చూసినట్టయితే సో బారోయింగ్ కాస్ట్ ఈస్ IAS 23 విల్ కమ్, 23 వస్తుంది. అండ్ IAS 25 ఈస్ అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులకు సంబంధించింది వస్తుంది. అండ్ ఇలాగే సో IAS 29 ఈస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇన్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో అలా లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ టోటల్లీ సో దేర్ ఆర్ అప్ టు 41. సో మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారముగా సో అప్ టు 41 వరకు. అండ్ 40 ఈస్ IAS 40 ఈస్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ విల్ కమ్ and IAS 41 is agriculture, issued in the year of 2000 and implemented effective is January 1st 2003. so international accounting standard IAS so 1 నుంచి up to 41 వరకు 41 వరకు మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ వి జస్ట్ ఐ రీడ్ అబౌట్ దెమ్. ఇప్పటి వరకు నేను చదివాను. సో మిగతావి మనం ఏ పుస్తకాలు చూసినా ఏ అకాడమిక్ బుక్స్ లో చూసినా కానీ క్లియర్గా ఉంటాయి. సో అవన్నీ లిస్ట్ మొత్తం నేను చదవలేదు. ఎందుకు లిస్ట్ మొత్తం నేను చదవలేదు అని అంటే అన్ని లిస్ట్ మొత్తం చదివి సో అనవసరమైనటువంటి టైం వేస్ట్ ఎందుకనే ఉద్దేశంతో మెయిన్ ఇంపార్టెంట్వి నేను చదివాను. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, IAS నథింగ్ బట్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఓకే, సో ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ని మనము IAS అని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు క్లాసులలో మనం డిస్కస్ చేసింది AS మాత్రమే, అకౌంటింగ్ స్టాండర్డ్ 1, అకౌంటింగ్ స్టాండర్డ్ 2, అకౌంటింగ్ స్టాండర్డ్ 3 లైక్. సో ఈ రోజు IAS ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఫ్రమ్ 1 to 41. సో ఇక్కడ చిన్న కాంప్లికేషన్ అనిపిస్తుంది మీకు, AS ఏంటి మరి IAS ఏంటి అని. AS అయినా IAS అయినా ఏదైనా సరే ఓకే, సో ఆర్గనైజేషన్ వర్కింగ్ ఓన్లీ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ లైక్ డొమెస్టిక్ కంపెనీ they can enough to follow AS accounting standards, okay, issued by Accounting Standard Board of India. Okay,
the organization which is working globally. It means in different countries, వివిధ దేశాలలో కనుక పనిచేస్తూ ఉన్నట్టయితే they can required to follow international accounting standards. అంతర్జాతీయ గణక శాస్త్ర ప్రమాణాలు అనుసరించాలి. సో అవైనా సరే అంటే ఐఏఎస్ అయినా ఏఎస్ అయినా ద మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ మెయిన్ థీమ్ ఈస్ టు గెట్ ద యూనిఫార్మిటీ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఖాతా పుస్తకాలలో ఏకరూపత సాధించడానికి మాత్రమే మనం గమనించాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రికన్స్ట్రక్టింగ్ స్టాండర్డ్స్. ఓకే, సో IFRS మన ఏంటని మనం చూసినట్టయితే, సో లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ IFRS. దీస్ ఆర్ వీ కెన్ సే దట్ సో అట్ ప్రెసెంట్ ప్రస్తుతము ఇన్ అవర్ అకాడమిక్ పర్పస్, మన అకాడమిక్ పర్పస్ లో IFRS 1 నుంచి IFRS 15 వరకు సో మనకు ఉండటం జరిగింది. అంటే IFRS 1 నుంచి IFRS 15 వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు ఇష్యూ అయినాయి, మరి ఎలా మనం ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అయిందని కనుక మనం చూసినట్టయితే, IFRS 1 ఈజ్ అడాప్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్. ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, దట్ ఈస్ IFRS 1. ఒరిజినల్లీ issued is 2003 and effect is January 2004. గమనించండి, ఇది IFRS 1. And when we go to IFRS 2, IFRS 2 is share and based payments, వాటాలు వాటికి సంబంధించిన చెల్లింపులు, issued is 2004. ఓకే, issued 2004, 2004లో అవి గనక issued జారీ చేస్తే, అండ్ January 1, 2005 which is effective date, దాటి యొక్క అనుసరణీయమైనటువంటి డేట్ మనం చెప్పుకోవచ్చు. అండ్ IFRS 3 బిజినెస్ కాంపిటీషన్స్, issued 2004 and effective date is April 1, 2004. And IFRS 4 is insurance contracts. Listen, IFRS 4 is insurance contracts, బీమా కాంట్రాక్టులు, issued is 2004 and effective date is January 1, 2005. IFRS 5, non-current assets held for sale and discontinued operations. Non-current assets held for sale, non-current assets. So we know very well current assets and non-current assets. So IFRS 5 covers non-current assets held for sale, అమ్మకానికి ఉన్నటువంటివి, and discontinued operations, issued is 2004. IFRS 5 issue అయ్యే 2004 లో, and effective date is January 1, 2005. And next is IFRS 6, IFRS 6, exploration for the evaluation of mineral resources, ఖనిజాలకు సంబంధించినటువంటి వనరులకు సంబంధించిన అకౌంటింగ్ స్టాండర్డ్, we can say that IFRS 6. Issued 2004 and effect is January 1, 2006. And IFRS 7, financial instruments and disclosures. IFRS 7, listen once again, financial instruments, disclosures, వెల్లడి చేయడము, issued 2005. Okay, effective date is January 1, 2007. IFRS 8, operating segments. IFRS 8 operating segments, issued 2006 and effective date is January 2009. IFRS 9, financial instruments, ఆర్థిక ఇన్స్ట్రుమెంట్లు, issued 2009 and effective date is January 1, 2018, 2018 నుంచి. ఓకే, మరి 2009లో ఇష్యూ అయితే 2018 నుంచి ఇంప్లిమెంట్, ఈ గ్యాప్ ఏంటి అని అంటే, IFRS 9 is financial instrument. This is revised and updated once again in the year of 2014. దీన్ని రివైజ్ అండ్ అప్డేటెడ్ once again in the year of 2014 కాబట్టి 2018 నుంచి ఇది ఇంప్లిమెంట్ అయిందని చెప్పుకోవచ్చు, ఎఫెక్టివ్ డేట్. అండ్ నెక్స్ట్ ఈస్ IFRS 10, consolidated financial statements. IFRS 10, consolidated financial statements.
ఇది 2011లో ఇష్యూ కావడం జరిగింది. జనవరి 1, 2013 నుంచి ఎఫెక్టివ్ డేట్. నెక్స్ట్ ఈజ్ IFRS 11 జాయింట్ అరేంజ్మెంట్స్ issued 2011 and effective date is January 1, 2013. ఆల్మోస్ట్ అన్నిటికి కూడా ఎఫెక్టివ్ డేట్ జనవరి 1 వచ్చింది. సో పీపుల్ యూ టు సో గమనించండి. సో కాన్సన్ట్రేట్ అన్నిటికి కూడా ఒక్క AS 3 మాత్రమే ఏప్రిల్ 1 వచ్చింది. మిగతా అన్నీ కూడా జనవరి 1 వచ్చినాయి. మీరు విధి గమనించగలరు. నెక్స్ట్ సో IFRS 12 డిస్క్లోజర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ ఎంటిటీస్. ఇది 2011లో ఇష్యూ అయ్యింది. జనవరి 1, 2013లో ఎఫెక్టివ్ డేట్. అండ్ IFRS 13 ఈజ్ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్స్. ఓకే, issued 2011 and effective date is January 1, 2013. And IFRS 14 regulatory deferral accounts. IFRS 14. So 2014లో ఇష్యూ అయింది. జనవరి 1, 2016 నుంచి ఎఫెక్టివ్ డేట్. లాస్ట్ వన్ IFRS 15 రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ విత్ కస్టమర్స్. IFRS 15 is revenue from contracts with customers, issued 2014 and effective date is January 1, 2017. We can say that this is the latest one. So ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, IAS International Accounting Standards. So list of international accounting standards we have discussed from 1 to 41, and the latter part immediately we came to for the discussion of IFRS. IFRS is nothing but stands for International Financial Reconstructing Standards. These International Financial Reconstructing Standards are totally we have for the academic purposes 15 ఉన్నాయి. ఈ 15లో IFRS 1, IFRS 2, IFRS 3, IFRS 4 up to 15 వరకు జస్ట్ ఐ రీడ్ ఇప్పటి వరకు నేను చదివాను. సో దీన్ని బట్టి మీకు ఏది అని అంటే దేర్ ఆర్ యాక్చువల్లీ 3 we have to remember. మూడిటి మనం గుర్తుపెట్టుకోవాలి. AS, IAS, IFRS. You see, first one is AS, Accounting Standard. Second is IAS, International Accounting Standard. Third one is IFRS, International Financial Reconstructing Standards. Okay, so once again listen. First one is AS, we have discussed in the previous class, and list of AS. So up to 31, so 1 నుంచి 31 వరకు, and we have discussed it, మనం చర్చించాము. And second is IAS, International Accounting Standard, and International Accounting Standard which were prepared. ఎవరు తయారు చేస్తారు? International Accounting Standard Committee. When it was established, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1973. Where? London. గుర్తుపెట్టుకోండి. సో లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ టోటల్లీ దేర్ ఆర్ 41 ఫర్ అకాడమిక్ పర్పస్. మన అకాడమిక్ పర్పస్ కోసము టోటల్లీ 41. సో 1 నుంచి 41 వరకు జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్, మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసాము. అండ్ లాస్ట్ వన్ వి హావ్ టు నో అబౌట్ IFRS ఆల్సో. మనకి ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటయ్యారంటే మనకు ఆల్రెడీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంది, ఆల్రెడీ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఉంది, మళ్ళీ ఇదేంటి కొత్తగా IFRS అంటే IFRS are a set of high quality, understandable, enforceable and globally accepted financial reporting standards applicable to general purpose financial statements. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి IAS ఏంటి అంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఏంటి? ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ప్రిపేర్డ్ బై ఎవరు తయారు చేస్తారు? IASC తయారు చేస్తారు. ఓకే, తయారు చేసిన తర్వాత సో అవి సో ఏవైతే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము IAS అని చెప్పుకోవచ్చు. ఇష్యూడ్ బై IASC, కంటిన్యూ టు బి డిజైన్డ్ యాజ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ IFRS అనేది ఫైనల్ గా విచ్ వీ హ్యావ్ టు నో, మనం తెలుసుకోవాలి. సో IFRS ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ హై క్వాలిటీ, అండర్స్టాండబుల్
and acceptable and enforceable globally accepted financial reporting standards అని కనుక మనం వీటిని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, సో విచ్ ఆర్ we can say that IFRS 1, IFRS 2 and IFRS 3 గా మనము చెప్పుకోవచ్చు. చెప్పుకునేటటువంటి వీలుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. A set of international accounting standards stating how particular types of transactions and other events should be prepared in financial statement. The list of IAS and IFRS, so actually we have discussed just now, మనం డిస్కస్ చేశాం. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఒకటే AS అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఓకే, విచ్ వర్ ప్రిపేర్డ్ బై, ఎవరు ప్రిపేర్ చేస్తారు, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ was established in 1977. And second is IAS, International Accounting Standards, so IFRS, International Financial Reporting Standards, so these are prepared by International Accounting Standard Committee, which was established in London in the year of 1973. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. And second thing is AS Accounting Standards 1 to 31. So we have discussed in the previous class. So IAS 1 to 41. So today we have discussed the list of IAS, and IFRS 1 to 15, totally 15. So we have discussed now. మనం ఇప్పుడు డిస్కస్ చేసాము. By completion of this, we can say that accounting standards అనే సబ్జెక్ట్ లో సో ఫస్ట్ యూనిట్ we have finished. ఫస్ట్ యూనిట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్లీ దేర్ ఆర్ టోటల్ 5 యూనిట్స్ అమ్మా. ఈ 5 యూనిట్స్ లో ఫస్ట్ యూనిట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మొదటి యూనిట్ ని మనం ఫినిష్ చేసాం. మళ్ళీ ఒకసారి వినండి. ఫస్ట్ యూనిట్ పిల్లలు, సో ఫస్ట్ యూనిట్ ఏమేం కవర్ అయింది? ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, need and importance of accounting standards, objective of accounting standards, okay. Objectives of accounting standards గనక మనం డిస్కస్ చేయగానే ఇమ్మీడియట్ గా లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చూడండి. లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ డిస్కస్ చేయగానే నెక్స్ట్ ఇమ్మీడియట్లీ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, ఓకే. ఎందుకంటే హౌ టు ప్రిపేర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి సో అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ కాగానే నెక్స్ట్ ఇమ్మీడియట్లీ AS, IAS, IFRS. AS is accounting standard, IAS is international accounting standard, IFRS is international financial reconstructing standards. సో ఇవి మనము ఫస్ట్ యూనిట్ లో డిస్కస్ చేసినటువంటి అంశాలు. సో వీటితో యూనిట్ నెంబర్ 1 is completed. యూనిట్ నెంబర్ 1 అయిపోయింది. సో ఈ యూనిట్ నెంబర్ 1 కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఏంటివి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమేమి రావచ్చు అని కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ సో వాట్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అనే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బిఫోర్ దట్, దానికంటే ముందు సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ అకౌంటింగ్ స్టాండర్డ్, గణక శాస్త్ర ప్రమాణం అనగానేమి, వాట్ ఈస్ ద నీడ్ అండ్ పర్పస్ అండ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఇమ్మీడియట్లీ సో లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ICAI, లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ICAI, సో ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ఇష్యూ చేసినటువంటి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటని కూడా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ sometimes they should ask that briefly describe the procedure for issuing accounting standards కూడా అడిగే అవకాశం ఉంది. So we have discussed in the previous class. So procedure for issuing of accounting standards, how accounting standards will be issued, who can issue, we know very well accounting standard board, how can so they issue, ఎలా జారీ చేస్తారు అనే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో వినండి, డిటర్మినేషన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్, need and importance of accounting standard, setting of group, okay, and drafting copy, and drafting copy must be circulated to financial bodies. So financial bodies analyzing the draft copy,
సో అనలైజింగ్ తర్వాత మళ్ళీ దట్ కాపీ విల్ బి రిఫండెడ్ అండ్ రిటర్న్ టు సో అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డుకి వచ్చేస్తుంది. వచ్చినాక విల్ బి ఫైనలైజ్, ఇవన్నీ ఉంటుందన్నమాట. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ IAS అండ్ IFRS. సో ఈరోజు మనం డిస్కస్ చేసింది ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ IAS అండ్ IFRS, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ గురించి, IFRS గురించి సో సంక్షిప్తంగా రాయము అనేది ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఏమైనప్పటికీ సో ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సో మీరు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే గుర్తుపెట్టుకోండి. ఒకటి డెఫినేషన్, నీడ్, ఇంపార్టెన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ సో ద ప్రొసీజర్ ఫర్ ది ఇష్యూయింగ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఓకే, అలాంగ్ విత్ IAS అండ్ IFRS మీద మరొక క్వశ్చన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది బికాస్ దెర్ ఆర్ 2 క్వశ్చన్స్ మస్ట్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామినేషన్ యాజ్ ఇంటర్నల్ చాయిస్. 2 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో ఇంటర్నల్ చాయిస్ కి అడుగుతారు ఫ్రమ్ ఎవ్రీ యూనిట్. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ అడిగే అవకాశం ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ. షార్ట్ క్వశ్చన్స్ మీన్స్ షార్ట్ క్వశ్చన్స్ sometimes ask that elaborate IFRS, sometimes they should be asked that what is IAS, sometimes they should be asked that define accounting standard, sometimes they should be asked that a difference between international accounting standard and Indian accounting standard. Likewise, any question they will be asked that as a short question. But this is purely theory. Remember, ఇది మొత్తం థియరీ అమ్మ. ఫస్ట్ దీంట్లో నో సమ్స్, నో ప్రాబ్లమ్స్, నో ప్రాబ్లమాటిక్ వే, టోటల్లీ థియరీ, మొత్తం థియరీ. షార్ట్ క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చు, డిఫైన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని కూడా అడగొచ్చు, సమ్ టైమ్స్ ఎలాబొరేట్ IAS అని కూడా అడగొచ్చు, సమ్ టైమ్స్ వాట్ ఈస్ IFRS అని అడగొచ్చు, సమ్ టైమ్స్ IAS వర్సెస్ సో IFRS అని అడగొచ్చు, సమ్ టైమ్స్ సో లిస్ట్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని కూడా అడగొచ్చు. అండ్ సమ్ టైమ్స్ సో బ్రీఫ్ అబౌట్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ గురించి రాయము అని కూడా అడగొచ్చు. ఇవి షార్ట్ క్వశ్చన్స్. బట్ లాంగ్ క్వశ్చన్స్ మాత్రం there are 2 questions which will be asked in the examination as internal choice. Long questions మాత్రం ఒక 2 questions as internal choice which will come in the examination. One question must be concentrated. Listen once again. ఒక క్వశ్చన్ దేని మీద వస్తుంది అని అంటే డెఫినేషన్, ఇంట్రడక్షన్, నీడ్ అండ్ ఇంపార్టెన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. It means question will come like this. What is accounting standards? Okay, అకౌంటింగ్ స్టాండర్డ్ అనగానే శాస్త్ర ప్రమాణం అనగానేమి, దాని ప్రాముఖ్యత, పరిధి, ఉద్దేశాల గురించి వివరించము. మేబీ విల్ కమ్ వన్ క్వశ్చన్ లైక్ దిస్. ఒక ప్రశ్న ఇలా వచ్చడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ విచ్ విల్ కమ్, సెకండ్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే రైట్ ది ప్రొసీజర్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అలాంగ్ విత్ IAS అండ్ IFRS. ఇలా ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి లాంగ్ క్వశ్చన్స్. సో విత్ దీస్ దీంతో కలుపుకొని సో ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ సో ఐఎమ్ సజెస్టింగ్ అండ్ ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ అండ్ ఐఎమ్ ఫైనల్లీ సో టెల్లింగ్ యూ పీపుల్, మీకు చెప్తూ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ థియరీ. సో వెన్ యూఆర్ గోయింగ్ టు స్టడీ ద ఫస్ట్ యూనిట్, ఎప్పుడైతే కనుక ఫస్ట్ యూనిట్ చదవాలని అనుకున్నారో మీరందరూ ఏం చేయాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఆ మెయిన్ పాయింట్స్కి సంబంధించి మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎనీ టైప్ ఆఫ్ అకాడమిక్ బుక్స్, ఏ రకమైన అకాడమిక్ బుక్స్లో అయినా దొరుకుతుంది. సో బై లిజనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్, సో ఈ క్లాసు ఇప్పటి వరకు నేను కూడా క్లాసులు ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఇంట్రడక్షన్ మీద ఒక క్లాస్ తీసుకున్నా, ఆబ్జెక్టివ్స్ మీద ఒక క్లాస్ తీసుకున్నా, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద ఒక క్లాస్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా IAS అండ్ IFRS గురించి ఈరోజు క్లాస్ తీసుకున్నా. మొత్తం ఈ 4 క్లాసులకు సంబంధించినటువంటి సమాచారము మీరు ఒక్కసారి విని ఏదైనా ఒక టెక్స్ట్ బుక్, అకాడమిక్ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ యూనిట్ మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఫస్ట్ యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్ ఏ విధంగానైనా రావచ్చు, కానీ లాంగ్ క్వశ్చన్స్ మాత్రము 2 క్వశ్చన్స్, ఫస్ట్ పార్ట్ మీద ఒక క్వశ్చన్ కాన్సన్ట్రేట్ అవుతుంది, సెకండ్ పార్ట్ మీద ఒక క్వశ్చన్ కాన్సన్ట్రేట్ అవుతుంది. 2 క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ గా మీకు ఎగ్జామినేషన్ లో అడగడం జరుగుతుంది. సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ యూనిట్ నెంబర్ 1 ని క్లోజ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్.